నీట్ పరీక్షలో అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఇటు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ర్యాలీని నిర్వహిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి. అంతేకాకుండా నీట్ పరీక్షలో జరిగినటువంటి తప్పులు ఏవైతే వాటికి బాధ్యులైనటువంటి వాటిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. నారాయణగూడ చౌరస్తా నుంచి ఇటు లిబర్టీ చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో కూడా పాల్గొంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఏం డిమాండ్ చేస్తున్నారు? ర్యాలీ ఎందుకు చేపడతాం? ప్రధానంగా నీట్ పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది నీటి విద్యార్థులు నష్టపోయారు. అంటే ఈ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి బీహార్ లో 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా 9 మంది విచారణ ఇస్తున్నారు. అందులో బీహార్ సమస్య 7 మంది ఉన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ 1 మంది. అంటే స్పష్టంగా అర్థమవుతుంది దేశవ్యాప్త నీట్ పరీక్ష లీకేజ్ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ స్పందించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి విద్యార్థుల న్యాయం డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాలు ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా కేంద్ర మంత్రులుగా ఎలక్ట్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్ర విద్యార్థులు చాలా మంది ప్రతిభ విద్యార్థులు యొక్క స్కామ్ల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి యొక్క విలువైనటువంటి జీవిత లక్ష్యాన్ని కోల్పోతున్నారు. అంటే వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సూత్రధారి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి అదేవిధంగా నీటి విద్యార్థులకు క్షమాపణలు కోరి ఈ రోజు ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ విచారణ జరిపించాలి. పారదర్శకంగా జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. కావాలని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది పొలిటికల్ అనుకుంటున్నారా లేక విద్యార్థులకు సంబంధించిన? పొలిటికల్ అయితే ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ రోజు బీజేపీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఈ రోజు నీట్ పరీక్ష పేపర్ పుట్టినల్లే అమ్ముకున్న పరిస్థితి ఉంది. సేల్స్ మ్యాన్ వ్యవహరిస్తున్నటువంటి మోడీ ఈ రోజు నీట్ పేపర్ కూడా అమ్ముకొని విద్యార్థుల జీవితాన్ని చెలగాటమాడుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి వెంటనే మోడీ ఈ దేశ ప్రజలకు, విద్యార్థులకి బేషరతుగా క్షమాపణ చెప్పి నీటి పరీక్షను రద్దు చేసి మళ్లీ కండక్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, మరొకసారి దీనిపైన ఏదైతే పరీక్షను కూడా నిర్వహించాలనుకుంటున్నారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని మీకు ఎట్లాంటి ఆధారం? అసలు చదువుకున్నోడు ఎగ్జామ్ నిర్వహిస్తున్నా, చదువుకున్నోడు నిర్వహిస్తున్నా అర్థమైతే లేదు. ఒక్కసారి ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నప్పుడు 1500 మందికి గ్రేస్ మార్కులు తీసేస్తే ఆన్గోయింగ్ ప్రాసెస్ ఎట్లా నడుపుతారు? సో నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి శాంటిటీ ఉండే విధంగా, విద్యార్థులకు నమ్మకం కల్పించే విధంగా ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. తప్పు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా ర్యాలీగా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇటు విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయి, ఎన్ఎస్ఏతో పాటు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, అంతేకాకుండా పీడీఎస్సీ తో పాటు డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నాయి. ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతో పాటు బహిరంగ క్షమాపణ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి. అంతేకాకుండా రాష్ట్రంలో కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఎవరైతే వాళ్ళు కూడా చెప్పాలన్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీకి అయితే పిలుపునిచ్చాయి. నీట్ జరిగినటువంటి పరీక్షల్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి. పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయంటూ కూడా దేశవ్యాప్త ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా డిమాండ్లు కోరుతూ లిబర్టీ చౌరస్తా వరకు కూడా వీళ్ళంతా కూడా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. కెమెరామెన్ రంగనాయకులతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.